ఉపవాసంలో ఎలా మనం విడుదల పొందుకుంటాము, ఎలాంటి సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు మనకు మేలవుతుంది అనే కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. మరి ఉపవాసం గురించి దేవుడు చెప్తాడు కదా. యెషయా గ్రంథము 58:2 నుండి, తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన వచ్చి కనుపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్ష కావాలని ఇచ్చేయింతురు. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన చేయించుదురు. మీరు కలహపడుదురు, వివాదము చేయుదురు, అన్యాయముగా గుద్దులాడుదురు, ఉపవాసం ముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ముందురు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాగా గమనించండి. ఉపవాసము మనం అందరం ఉంటాం, కానీ ఎలా ఉంటారంట తెలుసా? ఉపవాసంలో కూడా నటన. ఉపవాసంలో కూడా ఉపవాసం ఉంటారు, అబద్ధాలు ఆడతారు, ఉపవాసం ఉంటారు, వేరే వాళ్ళతో జగడం ఆడతారు, కొట్లాట పెడతారు, ఉపవాసం ఉంటారు, మోసకరమైన వ్యాపారము చేస్తారు, మరి కేకలు పెడతారు, మరి దేవుని ప్రశ్నిస్తారంట. ఏమని? ప్రభువా, నేను నా శరీరాన్ని నలగగొట్టుకొని నేను అంతా అయిపోతే నువ్వు నా బాధ వినవా? నా మొర ఆలకించవా? అసలు నేను ఇంత ప్రయాసపడుతున్నా ఏంటి ప్రభువా అని మళ్ళీ ఎవరికి? దేవునికి ప్రశ్నిస్తామంట. మనము దేవునికి మళ్ళీ ఉండేది ఉపవాసమే. కానీ ఉపవాసంలో ఏం చేస్తున్నాం? నిజంగా ఉపవాసంగా ఉంటున్నామా? లేదు. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే 5వ వచనంలో, బాధపరుచుకొనవలసి ఉన్నది అట్టిదేనా? ఒకడు జమ్మువులే తల వంచుకొని గొనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండరా ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం అని మీరు అనుకొందురా? కొందరు నేను బాగా తగ్గించుకున్నా, దీనుడైపోయా, నాలో ఉన్న తగ్గింపు దీన్ని బట్టి దేవుడు దీవిస్తాడని గోనెపట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకొని రకరకాలంగా ఇంతగా నేల మట్టుకు తగ్గించుకుంటున్నా ప్రభువా అని అంతగా ప్రార్థన చేసినా కూడా నువ్వు వినవా అని అంటే దేవుడు వింటాడా? వినడు. మనసుల కొరకు మనం ఏది చేయదు. మత్తయి సువార్త 6వ వచనంలో ఏముంది చదవండి. అయితే ఇట్టి ఉపవాసము మనుషులో కనబడవలనని, మనుషుల ఎదుట కనబడాలని, వారి ఎదుట మనం నీతిగా జీవిస్తున్నామని, మనుషుల కొరకు ఇతరులను చూయించుకోవడానికి మనము పరిచర్య కానీ, ఉపవాసం కానీ, ప్రార్థన కానీ చెయ్యకూడదు. ఎవరి కోసము చేయాలి? నా జీవితంలో దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు, నేను ఎలా బ్రతకాలని ఆశపడుతున్నాడు, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నా మనసును ఎలా మార్చుకోవాలి, నేను నా దేవుని హత్తుకోవాలి, ఆయనను ఆనుకోవాలి, దేవుడు నేను కలిసి ఉండాలని, నువ్వు దేవుని కొరకే, దేవుడే కావాలని, ఈ భూమి మీద నీకు దేని కొరకు దేవుడు పుట్టించాడో ఆయన నిత్య సంకల్పము నీ ఎడల నెరవేర్చడానికి, అది తెలుసుకోవడానికి నువ్వు మనసు దేవునిచ్చి నువ్వు ఉపవాసము ఉండాలి. ఉపవాసం ఉండకముందే ఉపవాసము ఎలా ఉండాలి, దేని కొరకు ఉండాలి, ఎలా సిద్ధపడాలి, నేను దేవుని స్వరము ఎలా వినాలి, దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా పొందుకోవాలని ప్రతి విషయంలో ముందే ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా పడి దేవుని దగ్గర ఆయన సన్నిధిలోకి రావాలి. నిజమైన ఉపవాసము. అయితే 7వ వచనం, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధి ముఖము తప్పించుకుటకయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఉపవాసం ఉంటావు, అయితే నీ దగ్గర ఏమైనా అడగడానికి వస్తారు, నువ్వు ఇవ్వడానికి
కలిగి ఉండి కూడా ఇవ్వకపోతే తప్పు అవుతుంది. ఇవ్వాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, బాధలో ఉన్న వారికి పరామర్శించాలి. అలాగా దేవుని చిత్తమైన సారమైన ఉపవాసం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత మనం చూస్తాము, అప్పుడు 9వ వచనం, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానను, ఇతరులను బాధించుటయు, పెరులు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడటయు నువ్వు మాని. వినండి జాగ్రత్తగా. నిజమైన ఉపవాసము నువ్వు చేస్తే నువ్వు బూతులు మాట్లాడవద్దు, నువ్వు సినిమాలు చూడవద్దు, అనవసరమైన ముసలమ్మ కథలు ముచ్చట్లు నువ్వు మాట్లాడవద్దు, వేరే వాళ్ళ గురించి కూడా చెడుగా మనము మాట్లాడవద్దు. ఈ దేవుని నచ్చని ప్రతి విషయంలో మనలో నుండి తొలగిపోవడానికి, దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి మనం ఉపవాసము చెయ్యాలి. ప్రతి కట్లు, ప్రతి బంధకాలు తెగిపోవడానికి ఉపవాసం ఉండాలి. కట్లు బంధకాలు ఏమేమి ఉంటాయి? మన పూర్వీకులు తెలిసి తెలియక చేసిన పాపము, అలాగనే వాళ్ళు మొక్కిన శక్తుల ప్రభావం నుండి కొందరు ఏం చేస్తారంటే భయంకరమైన మంత్రక్రియలు చేస్తారు. ఇంటి చుట్టూ చెప్పించి రకరకాలమైన పూజలు చేయించి వాటికి కొన్ని మేకులు ఉంటాయి, అవి కూడా అన్నీ అక్కడక్కడ పాతి పెడతారు. అవన్నీ ఉపవాసములో పూర్వము నుండి భయంకరమైన మంత్రక్రియల చేత చేసిన పాపము ద్వారా వచ్చిన సంఖ్యల నుండి ఈ ప్రతి విధమైన నువ్వు ఆత్మీయంగా ఇహపరంగా ఎదగకుండా, దీవించబడకుండా, నీ మనసుకు, నీ దరికి, నీ కుటుంబానికి ఏదైతే అడ్డుబండగా ఉందో అవి కొట్టబడి, విరగకొట్టబడి, త్రుంచివేయబడి నీ నుండి, నీ కుటుంబం నుండి తొలగిపోవడానికి, నీకు మేలవ్వడానికి, చీకటి అంధకార శక్తులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయి దేవుని సన్నిధిని, దేవుని మహిమని పొందుకోవడానికి నువ్వు ఉపవాసము ఉండాలి. నువ్వు ఉపవాసము ఉండాలి. ఇలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుతాడు. కాబట్టి మన ఉపవాసము ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం చూస్తాము, నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు. వాళ్ళ దేశం అంతా కాల్చబడి, వాక్యం చదువుదాము. నెహెమ్యా 1:3 వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిందని నాతో చెప్పిరి. 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఇక్కడ మనము చదువుతాము, ఎప్పుడైతే తన దేశము ప్రకారములు పడద్రోయబడిందని, గుమ్మములు కాల్చివేయబడిందని తను వేరే దేశంలో ఉన్నప్పుడు విన్నాడో, దుఃఖకాంతుడై అన్నం మానేశాడు. ఉపవాసం ఉండి, భయంకరుడా, గొప్ప దేవా, నువ్వు ప్రేమించువాడా, మా పితరులను పోషించిన దయదక్షిణ పూర్ణుడా, ఎంత చక్కగా పితరుల ఎడల కూడా దేవుడు చేసిన ఆ మెలుళ్ళు, ఆ ప్రేమను ఎలా పోషించాడో గుర్తు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. అయితే నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ రాజుతో మాట్లాడి తన దేశానికి వెళ్ళి కాల్చబడిన ఏ ఆధారము లేకుండా మొత్తం శూన్యముగా ఉన్న ఆ దేశాన్ని దేవుడు తిరిగి కట్టాడు. హల్లెలూయా. ఉపవాసము ద్వారా కాల్చబడినది, కూల్చబడినది, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదములు, దీవెనలు వాటికంటే రెట్టింపు వస్తుంది, తిరిగి నువ్వు పొందుకుంటావు. ఒక దేశాన్నే కడుతుంది ఉపవాస ప్రార్థనకు, అంత శక్తి ఉంది. నిజంగా దేవుని దగ్గర నువ్వు దుఃఖముతో, కన్నీళ్లతో దేవుని కొరకు నిశ్చయముగా నీ ప్రాణం, ఆత్మ, శరీరము ఆయనను సమర్పించుకొని దేవుడే కావాలని దేవునికి నువ్వు మనసిచ్చి ఆయనను హత్తుకొని పూజించి సేవించి నువ్వు ప్రార్థన చేసినడలా నీ ఉపవాసము నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ దేశాన్ని
మారుస్తుంది. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తన దేశ చరిత్రను మార్చాడు దేవుడు. హల్లెలూయా. అంత బలమైనది ఉపవాస ప్రార్థన. అందుకనే నువ్వు చేసే ఉపవాస ప్రార్థన చేత దేవుని పిలుపు ఏంటో, నీ దర్శనం ఏంటో, నువ్వు ఎలా జీవించాలో, దేని కొరకు జీవించాలో, నీ కుటుంబం, నీ జీవితం, నీ భవిష్యత్తు ఏమై ఉందో ఆ ఉపవాసంలో నువ్వు కనిపెట్టి తెలుసుకుంటావు. హల్లెలూయా. ఏ నరుడు, ఏ మానవుడు, ఏ పాస్టర్లు, ఏ యాజకులు, ఏ లేవీయులు నేను తర్పిదు చెయ్యని ఆ ఉపవాసంలో దేవుడే నిన్ను స్వయంగా బోధిస్తాడు. దేవుడే నీతో మాట్లాడతాడు. కీర్తనలు 32:8 మనం చూస్తాం. ఆయన నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచననిచ్చి నీకు జ్ఞానం ఇచ్చి ఆయనే ఉపదేశిస్తాడంట. హల్లెలూయా. ఎవరు? మనిషి కాదు. నీకు ఆధారమైన వాడు దేవుడు, నీకు బోధించేది దేవుడు, నీ మనోనేత్రాలు తెరిచేది దేవుడు. అందుకొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఏదో వచ్చాము, ఏదో ఉన్నాను 40 రోజులు, 20 రోజులు, 7 రోజులు, 3 రోజులు అని ఉట్టిగా ఉండడంలో అనవసరం. ప్రత్యుత్తరం ఉండదు, జవాబు ఉండదు, టైము వృధా, సమయం వృధా, నటించే ఉపవాసాలు, ప్రత్యుత్తరం రాని ఉపవాసాలు మన జీవితంలో ఉండవద్దు. హల్లెలూయా. నువ్వు ఉన్నావంటే తప్పకుండా మేలు చూడాలి. నువ్వు ఉన్నావంటే తప్పకుండా దేవుని ఆజ్ఞలు పొందుకోవాల్సిందే. అందుకని వ్యాపారము చేస్తూ, నీకు వచ్చినట్టు ఉపవాసంలో మాట్లాడుతూ, నీకు నచ్చినట్టు తిరుగుతూ ఉంటూ, దేవుని సమయం ఇవ్వకుండా అడిగి ప్రతి ఒక్కళ్ళకి ఏందయ్యా నువ్వు బక్కగా అయిపోయినావు, ఉపవాసం ఉన్నా అని చెప్పుకుంటూ ఉండకు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంది 18వ వచనం నుండి. నువ్వు ఉపవాసం ఉండేది ఎవరికి తెలియకుండా ఇంకా ఎలా ఉండాలి? నీ ముఖం తేటగా కడుక్కొని శుభ్రంగా, తేజగా, చక్కగా, హుషారుగా ఉండాలి. వికారంగా, దిగులుగా, ఏమైందయ్యా నీకు ఒక వ్యాధిగ్రస్తులాగా అలా ఉండవద్దు. హల్లెలూయా. ఉపవాసం అంటే నాతోనూ నీతోనూ మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము అందరి కొరకు కదా. కాబట్టి ఉపవాసము నువ్వు జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టు నువ్వు జీవిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతిఫలము నేనిస్తా అన్నాడు దేవుడు. అక్కడ రహస్యం ముందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందరి ముంగల కనబడుతున్న మనుషులు ఎవరు ₹1 కూడా నేను ఇవ్వరు. కానీ రహస్యం ముందు నీ హృదయంలో ఉన్న వేదన, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ, ఆ తీరు, ఆ తపన, ఆ తృష్ణ, ఆ దృఢమైన సంకల్పాన్ని ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. దేవుని కొరకు నువ్వు ఆశపడే ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. ఆయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు. లోకానుసారమైన ఆశపడితే దేవుడు వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడు. దైవ చిత్తానుసారంగా ఆయన చిత్తముందో నువ్వు ఏం అడుగుతున్నావో వాటికి దేవుని చిత్తానుసారమైన కోరికలు ఉంటాయి చూడు. నేను దేవుని చూడాలి, దేవుని స్వరము వినాలి, ఇంకా మంచి సేవ చేయాలి, దేవునికి మహిమకరం, అలాంటి మంచి ఆలోచన దేవుని కొరకు స్వార్థము లేని యథార్థమైన ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకించి వెంటనే ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. కొందరు వీళ్ళు వాళ్ళ మీద కోపం పెట్టుకొని, ప్రభువా నాతో గొడవ పడింది, అయ్యా ఆయన నేను పలకరించిన పడకట్లేదు, వాని సంగతి చూడమంటే దేవుడు అస్సలు చూడాడు. మొదట నీ సంగతి చూస్తాడు. మొదట అలాంటి వారి కొరకు నువ్వు దుఃఖం ఉంది, బాధ వచ్చింది, ఎవరో ఏదో చెప్పారు, ఏడుస్తూ ప్రభువా అని ఒక మనిషి మీద, వేరే వాళ్ళ మీద, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ స్వార్థంతో కూడిన ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రత్యుత్తరాలు రావు. నువ్వు క్షమించి మనసారా, నువ్వు క్షమించి ప్రేమించి, యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు ఇతరులను క్షమిస్తే నేను క్షమిస్తా, నువ్వు ఇతరులను దీవిస్తే నిన్ను దీవిస్తా అన్నాడు. అలాంటి మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఎడల చేయబోయేది అద్భుతమైన కార్యంలో, నూతనమైన కార్యంలో దేవుడు మొదలు పెడతాడు. ఆ నూతనమైన అద్భుతమైన కార్యంలో చూడడానికి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉండాలి. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేశాడు ఉపవాసముతో. తన దేశము కట్టబడింది. ఆధారం లేని చోట దేవుడు ఆ దేశాన్ని కట్టి తిరిగి అనేకులను రప్పించి గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా. నువ్వు ఏ దీవెనలైతే పోగొట్టుకున్నావో, ఏదైతే లేదని ఏడుస్తున్నావో, ఏది సమాధానం సంతోషం లేదని బాధపడుతున్నావో, నువ్వు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే నీ జీవితం కట్టబడుతుంది.
నీ భార్య నీ మాట వినకపోవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమికపోవచ్చు, లేకపోతే నీ కుటుంబంలో సంతోషం సమాధానం లేక నీ పిల్లలు నీ మాటలు వినకుండా పెడచెవిన పెట్టకుండా నీ మాటలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉండవచ్చు. నీ పిల్లల నడతలు శుద్ధిపరచబడాలంటే, వాళ్ళ యొక్క నడక స్థిరపరచబడాలంటే, నీ కుటుంబము నువ్వు దేవుని సన్నిధిలో స్థిరంగా బలంగా ఉండాలంటే నిత్యమైన నిజమైన నీ మనసు దేవునికిచ్చి నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుడే కావాలని దేవుని కొరకు నువ్వు ఉపవాసం ఉంటే నీ జీవితం కట్టబడుతుంది. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఉన్నంతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనం చూస్తాము యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో వాటిలో ఏం రాయించాడంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉందేమో, నీ మనసు నాకు ఇస్తే నీ గుడారంలో అంటే నాకు నచ్చనిది నీలో నుండి తీసేసుకుంటే తుదకు మహాభివృద్ధిలోకి తీసుకెళ్తా అంటాడు. ఏమంటాడు? మహాభివృద్ధిలోకి. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది మనము విడిచిపెట్టకుండా, దేవునికి నచ్చనిది మనలో నుండి తీసివేయకుండా, దేవుడు ఉన్నట్టుగా మనం జీవించకుండా మనం దీవించబడాలంటే దీవించబడతామా? దేవుడు ఏమంటాడు తెలుసా? నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు అడిగింది నేను ఇస్తాన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎట్లా ఇవ్వబడుతుంది? నా ఆజ్ఞలు నువ్వు విను, నువ్వు గైకును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం నుండి చక్కగా చూస్తాం. నా మాటలు శ్రద్ధగా వింటే ఏమవుతుంది? నువ్వు అన్ని విషయంలో దీవించబడతావు, తలాగా ఉంటావు నువ్వు అన్నాడు దేవుడు కదా. కాబట్టి దేవుని మాట వింటే అన్ని విషయంలో దేవుడు మంచి స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ఉపవాసము దేవుని కొరకు దేవుడే కావాలని చేయాలి. అప్పుడు ఉన్నతమైన గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. ఇంకా మనం చూస్తాము మత్తయి సువార్త 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు ఉండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరం పడుచున్నాను. వారు మార్గంలో మురిచిపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపియుండుట నాకు మనసు లేదని వారితో చెప్పాను. 15:34 యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పిరి. ఇక్కడ 3 రోజులు యేసుప్రభు దగ్గర రకరకాలమైన మనుషులు వచ్చారు. అయితే 3 రోజులు అయిపోయింది. వీరిని ఖాళీగా ఉపవాసంతో పంపడం ఇష్టం లేదని 3 రోజులు దేవుడు ఆశీర్వదించి వారికి ఇస్తే అందరు తిన్నంగా 7 గంపలు మిగిలినాయి. చూడు, నువ్వు ఉపవాసం ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు. 3 రోజులు అక్కడనే ఉన్నారు యేసుప్రభు దగ్గర. ఎందుకు ఉన్నారు వాళ్ళు? యేసుప్రభు మాట వింటే మాకేం వస్తుంది, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి అని వెళ్ళిపోయారా? లేదు, 3 రోజుల దాకా అక్కడనే ఉన్నారు. అక్కడనే ఉండి దేవుని మాటలు విన్నారు. 3వ రోజున వాళ్ళకు ముగింపోయింది. అవునా? అయితే ఉన్నది కొంచెమే, కానీ దేవుడు సమృద్ధిని వాళ్ళు తిన్నాక సమృద్ధి మిగిలేటట్టు చేశాడు. దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాటకు లోబడి నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా కొదువ చేయడు. ఎప్పుడు నువ్వు నీ కుటుంబము నువ్వు పోషించబడి దీవించబడి దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉంటూ ఇంకా మిగిలి ఆశీర్వాదం, బోలెడంత ఆశీర్వాదం, అనేకులను దీవెనకరంగా మేలుకరంగా ఇతరులను ఆదరించే అంత ఆశీర్వాదం మిగిలి ఉంటుంది. అవునా? కాబట్టి దేవుని మాట బ్రతుకునిస్తుంది, జీవితాన్ని మారుస్తుంది. ఆ దేవుని మాట కొరకు ఆశపడాలి, ఆ దేవుని మాట వినాలని ఆశపడాలి. మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 16లో, అలాగనే 4:17లో కూడా. ఫస్ట్ వినండి. హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. యూదులను, ఒక జాతి ప్రజలను తుడిచివేయాలి, చంపేసేయాలని పెద్ద కంకణం కట్టుకుంటాడు. అప్పుడు మొర్దెకై అనే ఒక నీతిమంతుడు ఉంటాడు. ఎస్తేరు రాణిగా మార్చబడుతుంది. అమ్మ, రాజుతో చెప్పు, మన జాతిని తుడిచేయాలని ఒక మనిషి చేస్తున్న పన్నగాల గురించి చెప్పు అని అన్నప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది తెలుసా? ఉపవాసం ఉండమన్నది. ఎస్తేరు 4:16లో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ
సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపాలము చేయకుండి నేను నా పనిగతులను కూడా ఉపవాసం ఉందుము. ఫస్ట్ నేను రాజు దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పకముందు ఏం చేయాలి? ఉపవాసము ఉండాలి. నేను కూడా ఉంటా, మన వలన అందరినీ కూడా ఉపవాసము ఉండమని చెప్పి తను వెళ్ళింది. మొదట వాళ్ళు రాజును ఆశ్రయించలేదు. రాజు ఎవరు? తన భర్తనే. కానీ మొదట ఎవరిని ఆశ్రయించింది? దేవుని ఆశ్రయించింది. ప్రభువా, ఈ శాసనాలను మార్చివే, మా జాతికి, మాకు, మా కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ శత్రు యొక్క బలాన్ని కొట్టివేయని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు ఏమైంది? ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏ వ్యక్తి అయితే తన జాతిని, తన ప్రజలను తుడిచేయాలనుకున్నాడో ఆ హామాను అనే వ్యక్తిని దేవుడు చంపేశాడు. మొర్దెకై నీతిమంతుడు, ఎవరి దృష్టిలో లేని నట్టెట్లో ఉన్న దేవుడు తనను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టేశాడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా దేవుణ్ణి, నీ కాపరిని, సంఘాన్ని నువ్వు ప్రేమించి నీ వంతు నువ్వు చక్కగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి దేవుడు నిన్ను చిన్నగా ఉంచాడు. నీకు వ్యతిరేకంగా మన సంఘము సేవకున్న వ్యతిరేకంగా ఉన్న హామాను లాంటి కంకణము కట్టుకున్న స్వార్థపరులను దేవుడు కొట్టివేసి లేకుండా తీసేసి యథార్థవంతుడైన పెంట కుప్పల మీద నుంచి దీనులను, యథార్థవంతులను లేపి రాజులతో కూర్చుండబెడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రాజుగా చూడాలని తన కుమారుడు, రాజు యొక్క కుమారులు, రాయబారులు రాజులుగా ఉంటారు కదా, రాజకుమారులు రాజులుగా ఉంటారు. కాబట్టి ఆయన రారాజు అయిన దేవుడు తనలాగా మనము జీవించాలని, తనతో పాటు ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునితో పాటు నేను ఉండాలి, నా దేవుడు ఆశించిన రీతిగా మంచి స్థితిలో, న్యాయమైన స్థితిలో నేను ఉండాలి. ఈ భూలోకం ముందును పరలోకం ముందును నా దేవునితో నేను కలిసి ఉండాలనే ఆశ, వాంఛ నీలో ఉంటే ఒక మంచి తీర్మానం తీసుకో. నువ్వు కూడా నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, అయ్యో నాకు నేనే చేత కాదు, నేనే బలహీనుడను, ఇంకా యాడ దీవించబడతా, యాడ వాడబడతా అని నువ్వు అనుకోకు. నీ జీవితంలో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నిరాశానికి, నిస్పృహకు, బాధకు, వేదనకు, మనసుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి తల్లడిల్లుతూ బాధపడుతూ మిగిలిపోకు. నాకన్నట్టు దేవుడు ఉన్నాడు, బాహుబలం కలిగిన దేవుడు నా జీవితంలో, మా సంఘంలో బలమైన కార్యాలు చేస్తాడు అని నువ్వు నమ్ము. మన పక్షాన ఉన్నవాడు ఎవరు? మన పక్షాన ఉన్నవాడు యెహోవా. ఆయన యుద్ధము చేస్తాడు, నువ్వు కాదు. ఆయన జయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనము చూస్తాము 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము, 6వ వచనము, 12వ వచనములో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీద 3 దేశాల నుండి యుద్ధాలకు వస్తారు. ఇది అయిన తర్వాత మోయాబీలును, అమోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. కొందరు ఏం చేశారు? 3 వైపుల నుంచి దేశాలు కదిలి విస్తారమైన జనులు కత్తులతో, వీటలతో, రథాలతో, గుర్రాలతో ఈ దేశం మీద దేవుని నమ్ముకున్న యెహోషాపాతు రాజు మీద వస్తున్నారు. అప్పుడు ఆ రాజు ధైర్యం చాలలేదు. తను ఏమని ప్రార్థన చేస్తాడు? 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకును మనసు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, ఆగు మెల్లగా, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందును దేవుడవై ఉన్నావు, అన్యజనులు రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 12వ వచనంలో కూడా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చుచు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమంటున్నాడు? మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు దిక్కు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను.
హల్లెలూయా. అక్కడ వచ్చిన శ్రమ ఒక్కడిది కాదు, అక్కడ వచ్చిన బాధ ఒక్కడిది కాదు, దేశమంతటిది. అవునా? కానీ తను తన గుర్రాలను నమ్ముకోలేదు, తన సైన్యాన్ని నమ్ముకోలేదు, తన ప్రజలను నమ్ముకోలేదు. ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నాకు భయము కలుగుచున్నది, విస్తారమైన సైన్యము నా రాజ్యం మీద దేశం మీద వచ్చుచున్నది, నాకు శక్తి చాలదయ్యా, నాకు శక్తి చాలదు ప్రభువా, నాకు దిక్కు తోచదయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కాదు ప్రభు అని నిస్సహాయంగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. నిస్సహాయంగా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషాపాతు నువ్వు ఎడవకయ్యా, నువ్వు ఎడవకు, యుద్ధము నేను చేస్తాను, యుద్ధము చూడు. జస్ట్ ఏమంటున్నాడు దేవుడు? నువ్వు చూడు. ఆ 20 అధ్యాయం అంతా మీరు చదువుకొని ఇంటికి పోయి, ఇక్కడ వద్దు, ఫస్ట్ వినండి, ఈ మాటలన్నీ ఉంటాయి ఇక్కడ. యుద్ధము నేను చేస్తా, నువ్వు ఊరికనే ఉండి చూడు, నేను చేయబోయే ఆ భయంకరమైన కార్యం నువ్వు చూడు అని దేవుడు చెప్పి ఆయనను ఆదరించి, ఆయనను ఓదార్చి, ఆయన కన్నీరు తుడిచి దేవుడు బయలుదేరి యుద్ధము చేసి ఆ సైన్యము అందరినీ అణిచివేసి, 3 దేశాల నుంచి వచ్చిన ఆ 3 పట్టణాల వాళ్ళని అందరినీ అణిచివేసి దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు బెరాకానే లోయలో 3 రోజులు పట్టిందంట కొల్ల సొమ్ములు అన్నీ తెచ్చుకోవడానికి. ఆ తర్వాత బెరాకానే లోయలో అందరూ కూడుకొని, దేవా దిక్కు తోచని, ధైర్యం చాలని, పిరికి వారులైన మమ్మకు నువ్వే జయమిచ్చావు, నువ్వే మా పక్ష నుండి యుద్ధము చేశావని అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా. వాళ్ళు జయము పొందడానికి, వాళ్ళు బలము పొందుకోవడానికి, దేవుడు యుద్ధము చేసి జయము మనకివ్వడానికి ఏం పని చేసింది అక్కడ? చిన్నళ్ళు పెద్దళ్ళు అందరూ ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఈ జయము పొందక ముందు, ఈ ప్రార్థన చేయక ముందు యెహోషాపాతు రాజు చెప్పిన మాట, పొందుకున్నారు. ఇది నిజమైన ఉపవాసం, ఇది ప్రత్యుత్తరము చేసే ఉపవాసం, ఇది దేవుని సన్నిధి అనుభవించే ఉపవాసం. ఉపవాసం అంటే ఆశ తమాషి కాదు. అందుకనే ముందుగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నువ్వు కేకలు పెడతావు, నువ్వు మొర్ర పెడతావు, నువ్వు ఉపవాసం ఉంటావు, కానీ నీ మాట తీరు బాగలేదు. నువ్వు వ్యాపారం చేస్తావు, నువ్వు పనులు చేస్తావు, నా దగ్గర కనిపెట్టావు, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నా, కానీ నా మాట వినడానికి నువ్వు కనిపెట్టి ఉండట్లేదు అంటాడు దేవుడు. కాబట్టి దేవుని మాట వినాలని నువ్వు ఆశపడిన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కొరింథీ 1:22 దేవుడు చెప్తాడు, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుచున్నారు. అయితే పౌలు చెప్తున్న మాట. అయితే ఇక్కడ దేవుడు నాకు భావం ఏం తెలియజేస్తున్నాడంటే, యూదులు సూచక
సూచక క్రియలు చేయి ప్రభు, అద్భుతాలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానం కావాలి ప్రభు అని అడుగుతున్నారు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, సూచక్రియలు జ్ఞానం అడుగుతున్నావు కానీ నన్ను ఎందుకు అడగట్లేదు? నువ్వు కావాలి ప్రభు, నాకు కావాల్సిందే నువ్వు ప్రభు అని అడిగితే, నేను వచ్చి నీ హృదయంలో ఉంటే ఆ సూచక క్రియలు, ఆ విస్తారమైన జ్ఞానం ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయిగా. అవునా కాదా? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఉన్నానయ్యా, నేను ఇక్కడ వచ్చి ఉన్నానంటే నాకున్న దేవుడు ఇచ్చిన జ్ఞానము నా శరీరం అంతా ఇక్కడ ఉన్నట్టుగా. దేవుడినే నువ్వు కోరుకుంటే దేవుడే నీలో వచ్చి ఉన్నాడంటే దేవుని సకల జ్ఞానము, దేవుని యొక్క అభిషేకము, దేవుని సన్నిధి, ఆ దీవెనలు అన్ని నీలో ఉన్నట్టా లేదా? ఉన్నట్టేనా? అగో ఆ గ్రహింపును దేవుడు ఇస్తున్నాడు. నువ్వు జ్ఞానమే ఎదుగుతున్నావు, సూచిక క్రియలు చేయమని అడుగుతున్నావు, నీ స్వార్థం కొరకే అడుగుతున్నావు. ఇది అయ్యా, అది అయ్యా, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా. అది కాదయ్యా, నన్ను అడుగు ఫస్ట్. నేను వద్దా నీకు? అబ్రహాం కేడే సంఘులు చెప్పేవారు, దేవుడిచ్చే ఆ చేతుల్నే చూస్తావా? దేవుని ముఖ దర్శనం చేయవా? నువ్వు దేవుని చూడవా? దేవుని కన్నులారా ఆయన ముఖాన్ని చూడవా? నువ్వే కావాలి తండ్రిని మనస్ఫూర్తిగా అడగవా అని చెప్పేవాడు. కీర్తనలు 11వ అధ్యాయము చివరి వచనాలలో యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు. నువ్వు ముఖ దర్శనము చేయాలంటే, దేవుని చూడాలంటే, దేవునికి ఇష్టం లేనిది నీలో నుండి వెళ్ళిపోవాలా? ఈరోజు వెళ్ళిపోవును గాక అందరిలో నుండి. దేవునికి ఇష్టం లేని దాన్ని కొట్టివేయబడును గాక. హల్లెలూయా. ఇంకో మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 12:24లో గోధుమ గింజ భూమిలో పడి చావకుండినడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. మీరు బాప్తిసం తీసుకున్నారా? తీసుకోనని వారు చేయలేపండి. బాప్తిసం నేను తీసుకోలేదు అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారా? బాప్తిసం నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు చచ్చిపోయినావు అని అర్థం. ఏమైపోయినావు? చచ్చిపోయినావు. రోమ 6వ అధ్యాయంలో, ఇప్పుడు తీయకండి, మీరు చదువుకోండి, కాకపోతే నేను చెప్పిందన్నీ రాసుకొని, నేను చెప్పింది తప్పు ఉందా కరెక్ట్ ఉందా ఇంటికాడ పోయి చెక్ చేసుకోండి, సరేనా? అక్కడ ఏమని రాయబడిందంటే, బాప్తిసం తీసుకున్న నువ్వు యేసు ప్రభు ఎలా సమాధి చేయబడి తిరిగి లేచాడో, నీ జీవితం కూడా సమాధి చేయబడి తిరిగి ఆయన పునరుద్ధానంలో నువ్వు పాలు పొందినవాడు. అంటే అర్థం అవడానికి చెప్తున్నా, లోకాశలకు నువ్వు చచ్చిపోయావు, పాతి పెట్టేశావు. గతాన్ని అంటే నీ జీవితంలో తెలిసి తెలియక చెయ్యని తప్పులు, ఆ పొరపాట్లు, మర్చిపోలేని సంఘటనలు కూడా నువ్వు పాతి పెట్టేశావు. సొంతానికి కూడా పాతి పెట్టడం అంటే గర్వము, అహంకారం, నాకు అన్ని తెలుసు, కోపము, ఈర్ష్య, ద్వేషం, ఓర్చుకోలేని తత్వం. యేసు ప్రభు సమాధి చేపడ్డాడుగా. ఇవి దేవునికి ఇష్టం లేనిది మనలో నుండి కూడా అన్ని సమాధి చేయబడాలి. యేసు ప్రభు తిరిగి లేచాడుగా. మరి బాప్తిసం తీసుకున్న నువ్వు తిరిగి లేపబడిన వాడవైతే నీలో శరీరాశ, నేత్రాశ, జీవపటములు, ధనము కొరకు, ఈ లోకం కొరకు, భూ సంబంధం మీద, వాటి మీద మనసు ఉండదు. ఈ లోకంలో నువ్వు చచ్చిపోయి దేవుల్లో బ్రతికి ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. జీవంలో ఉన్నావు నువ్వు. మరణంలో నుండి ఎందులో వచ్చావు? జీవంలోకి వచ్చావు. జీవంలోకి వచ్చిన నువ్వు జీవము కలిగి ఆత్మ సంబంధమైన నియమము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన నియమం అంటే ఇంకా నువ్వు చెడు కార్యాలు చెయ్యవు. ప్రతి క్షణము నీలో భయం ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు అని ప్రతి మాటకు, ప్రతి క్రియకు, ప్రతి దానికి నువ్వు భయపడి దేవుని వాక్యానికి నువ్వు అంటుకట్టబడి, కట్టుబడి జాగ్రత్తగా నడుచుకుంటావు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోలేదంటే నీలో ఓర్చుకునే తత్వం ఉంది.
నీలో ఇక అన్ని రకాలమైన చెడు ఉందంటే నువ్వు బాప్తిసము నీ మనసు దేవునికి ఇయ్యలేదు, నువ్వు నిజంగా లోకానికి గతానికి సొంతానికి చావలేదని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో, నువ్వు సచ్చిన వాడవా, జీవంలో ఉన్నవాడవా, లేకపోతే లోకంలో ఉన్నవాడవా? ఒకసారి ఆలోచించుకో. అయితే మా కుటుంబము ఒక శాపం ఉన్నది. మా కుటుంబంలో ఏం శాపం ఉన్నదంటే, నేను సుసంపన్నమైన మంచి కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించాడు. మంచి ఆస్తి, గుర్రాలు, మంచి ఆస్తి, గుర్రాలు, పశువులు, మేకలు, గొర్రెలు అన్నీ ఉన్న మంచి కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించాడు. అయితే ఒక శాపం ఉండేది. మా గుడిలు ఉండేవి, మా డాడీ పూజారి, మా అమ్మకు కూడా ఆ సిగ్లం వచ్చే వాళ్ళ కొలువులు చెప్పేది అన్నీ ఉండే. అయితే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఒక 40 సంవత్సరాలు రాగానే మగపిల్లలు చనిపోతారు. ఆ శాపము మా ఇంట్లో ఏలుబాటు చేస్తూ ఉండేది. అయితే మా ఇద్దరు పెద్దనాళ్ళు చనిపోయారు. మేము 6 మంది అన్నదమ్ములం. అయితే ఒక అన్న పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టగానే చనిపోయారు. మా పెద్దనాళ్ళకు కూడా పిల్లలు పుట్టి కొంచెం ఎదగగానే వాళ్ళు చనిపోయారు. మా అక్క కూడా పిల్లలు పుట్టారు, ఒక 40 సంవత్సరాలు రాగానే చనిపోయింది. తర్వాత మా బావ కూడా చనిపోయారు. ఈ శాపం నుండి, ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారని ఎకరాలు భూములు అమ్మడం, భయంకరమైన ఎక్కడెక్కడో ఉన్న మాంత్రికులను తీసుకొచ్చి రాత్రి పూజలు చేయించడం, అవన్నీ భయంకరమైన పూజలు చేయించేవాడు మా డాడీ. ఎందుకు? బాగుపడాలని. లోకమంతా తిరిగాడు, కానీ ఆ శాపం నుండి ఎవ్వరు విడిపించలేదు. ఆస్తులు పోయినాయి, పశువుల గొర్రెల మందలు పోయినాయి, చావు బతుకులో మా డాడీ కూడా ఉన్నాడు. అప్పుడు నేను దేవుని గురించి తెలుసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మా ఇంట్లో ఉన్న అందరూ బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ శాపాన్ని దేవుడు విరగొట్టేశాడు. హల్లెలూయా. మరణం అనే తాండా, ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న ఆ శక్తుల ప్రభావం, మంత్రక్రియాన్ని ఈ లోకములో ఉన్న అన్ని శక్తులను మొక్కినప్పుడు అవి పోలే, కానీ జీవము కలిగిన దేవునికి వచ్చినప్పుడు ఆయన దహించు అగ్నితో ఆ మంత్రక్రియ శక్తులను, ఆ దురాత్మలను దేవుడు కాల్చివేసి మరణాన్ని కొట్టివేసి మమ్మల్ని జీవంలోకి ఉంచాడు. అది ఉపవాసం ఎందుకు ఉండాలంటే దాని కొరకు, శాపము కొట్టివేయబడడానికి. నీ ఎంట పని చేస్తున్న దురాత్మలు ఇంకెన్నడూ నీ దగ్గరికి, నీ దరిదాపుకి కూడా రాకుండా వెళ్ళిపోవడానికి. నిప్పును చేతులు పెట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. నువ్వు మంట పెట్టి దాని మీద కూర్చో అంటే కూర్చుంటారు ఎవరైనా? మంట పెట్టినట్టు మంట పెడితే ఇక అవే వదిలేసి వెళ్ళిపోతాయి, నీకు కనబడి వదిలేసి వెళ్ళిపోతాయి. పట్టి పీడిస్తున్న తరాలు ముత్తాతలు దాటి వస్తున్న శక్తుల నుండి విడుదల, ఉపవాసములో విడుదల. అప్పుడు బాగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. మా ఇంకో పెద్ద అన్నది పెళ్ళి అయింది. ఇప్పుడు 3 ఉన్నాం. మేము 6 మందిలో 3 పోయారు, 3 ఉన్నాం. అప్పుడు దేవుని నమ్మకం ముందు వాళ్ళు చనిపోయారు. ఆ శాపాన్ని దేవుడు కొట్టేశాడు. అయితే పెద్దనకు పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత మా ఇక పెద్ద వదినే మా కదా ఏం చేసింది, మా డాడీతో, మమ్మీతో, మాతో, అన్నతో చెప్తుంది, నువ్వు మీ డాడీ, మమ్మీతో, మీ తమ్ముళ్ళతో మాట్లాడవద్దు, కలిసి ఉండవద్దు, మనం సపరేట్గా ఉండాలని చెప్పి సపరేట్ వెళ్ళిపోయింది. మా మమ్మీని కానీ డాడీని కానీ మమ్మల్ని చూస్తే చికాకు ఆమెకు. ఎవరికి? మా పెద్ద వదినమ్మకు చికాకు. ఇంకా పెద్ద యుద్ధమే స్టార్ట్ అవుతుంది. అట్లా ఉండే 7 రోజులు ఉపవాసం ఉన్న ఆమె కొరకే, ప్రభువా
ఆమె వెనకల స్వార్థం అనే దురాత్మని కాల్చివే ప్రభా అని పలికి ఉపవాసం ఉన్న 7 రోజుల్లో ఆమెలో ఆశ వచ్చింది. ఆమె కూడా ఉపవాసం ఉన్నది. ఆమె వెనకల దురాత్మలు పోయింది. తర్వాత ఆమె తల్లిలాగా ప్రేమించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. నాకు అత్తమ్మ వద్దు, నాకు మామయ్య వద్దు, నాకు మీ తమ్ముళ్ళు వద్దు అన్న ఆమె అందరూ కలిసి ఉందామన్నదే. ఆ మార్పు రావడానికి ఉపవాసం మాత్రమే కదా. ఉపవాసంలో అంత శక్తి ఉంటుంది. ఒక ఉపవాసం ఒక మనిషి యొక్క జీవితాన్ని, చరిత్రను మారుస్తుంది. అలాంటి ఉపవాసం ఉండాలి. నీ పిల్లల కొరకు దేవుడే కావాలని ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? అంటే నా శ్రమలు పోవాలి, బాధలు పోవాలని చాలామంది ఉంటారు ఉపవాసం. బైబిల్ కూడా చూస్తాం. కానీ దేవుని ప్రేమ లోతు చూడాలి, దేవుని గొప్పతనం చూడాలి, దేవుని మనసును నేను చూడాలి. ఆ గొప్పతనం అంతా ధర్మశాస్త్రంలో దేవుని మనసులో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు, గొప్ప సంగతులు నేను చూడాలి, దేవునికి చూడాలి అని నువ్వు ఉపవాసం ఎప్పుడైనా ఉన్నావా? ఎప్పుడైనా ఈ అప్పుల సమస్యల నుండి, ఈ రోగం నుండి, ఈ బాధల నుంచి విడిపించమనే ఉంటాం మనం, అవునా? కానీ దేవుడే కావాలి. నా ఈ చెవులు ఇచ్చాడు ఎందుకు? దేవుని స్వరం వినడానికి తప్పకుండా వినాల్సిందే. నా కనులు ఇచ్చాడు చెడు చూపులతో చూడడానికి కాదు. ఏ మంచి మనసుతో, ఏ విషయంలో దేవుని దగ్గర నేను కనిపెట్టాలి, దేవుని చూడాలని ఉపవాసం ఉంటావు చూడు, ఆ ఉపవాసానికి ప్రతి ఉత్తరం పొందుకుంటావు. దేవుడు కూడా ఒక 2 వ్యక్తులు కలిసి మాట్లాడుతూ ఉన్నారనుకో దేవుని గురించి, దేవుడు తన చెవి పెట్టి నా పిల్లలు నా గురించి మాట్లాడుకుంటున్నారని దేవుడు చక్కగా అక్కడ వచ్చేస్తాడంట. ఇక వచ్చేసి వింటా ఉంటాడంట. మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు, 2-3 కలిసినప్పుడు దేవుని గురించి మాట్లాడండి. ఆ మాటలా చేసింది, ఈయన ఇట్లా చేశాడు, అట్లా చేశాడని మానేసి దేవుని గురించి మాట్లాడు. అక్కడ ఎవరు వస్తాడు? దేవుడు వస్తాడు. అదే వేరే వాళ్ళ గురించి స్వార్థంగా మాట్లాడిన చోట ఎవరు వస్తాడు? సాతానుడు వస్తాడు. ఇంకా ఆ ముసుగులో పడగొట్టి ఇంకా నిన్ను దేవుని చూడకుండా దూరం చేయడానికి. కాబట్టి ఆత్మీయ విషయంలో వీటి అన్నిటికీ మనము జాగ్రత్త పడాలి. వీటి అన్నిటికీ జాగ్రత్త పడాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వాళ్ళమే ఉన్నాం. దేవుడు మన అందరితో, సంఘంతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 12:32లో చిన్న మంద భయపడకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యను. మన అందరికీ ఆయన రాజ్యములో, ఆయనతో ఏ స్వార్థం లేని, ఏ కపటము లేని ఆ నిత్య మహిమలో, ఆ తేజ మహిమలో, ఆయన రాజ్యంలో ఆయనతో ఉండడానికి దేవునికి ఇష్టమైంది. కాబట్టి నువ్వు భయపడకు. మత్తయి సువార్త 6:31లో కూడా ఏముంది? మొదటగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు. నువ్వు ఈ దేనికి ఎతుకుతున్నావు? ఆదాము వాళ్ళను దేవుడు ఏదెన్ తోటలో ఉంచాడు. ఆ తర్వాత తప్పు చేస్తే బయట గెంటేశాడు. గెంటి వేసిన కూడా ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? దేవునికి తెలుసు ఆయన ఎక్కడ ఉన్నాడో. కానీ ఆయన ఏం చెప్తాడా? పశ్చాత్తాపడతాడా? తప్పు చేసినని అంటాడా? ఏమంటాడని? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు నా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? పాపంలో ఉన్నావా? దేవుల్లో ఉన్నావా? దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నావా? సాతాను యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నావా? ఆదాంతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆలోచించు ఒకసారి. అందుకనే దేవుడు మొట్టమొదటిగా తెలిపిన వాక్యం, నా సన్నిధిలో నువ్వు వస్తున్నావు కానీ నీ బ్రతుకు మార్చుకోలేదు, నీ మనసు మార్చుకోలేదు, నన్ను మొక్కాల్సిన అలా దేవునిగా నువ్వు మొక్కట్లేదు. కాబట్టి దేవుడు నా సన్నిధిలో నువ్వు వస్తున్నావు కానీ నువ్వు ఇంకా నన్ను చేరు కాలేదు. కాబట్టి నీ హృదయం దూరంగా ఉంది. కాబట్టి దా వచ్చి నా దగ్గరికి రా అని దేవుడు దినమెల్లా ఆయన చేయి చాపి నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ అది, దేవుని తండ్రి ప్రేమ అది.
ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు రామని ఎవరు చెప్పారని అడిగి నీకు ఆలోచింపచేసి మళ్ళీ ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు చెడిపోవద్దని, లోకంలో కలిసిపోవద్దని, ఆ శాశ్వతమైన ఆ జీవం కలిగిన ప్రేమను నువ్వు మరిచిపోకు. ఆయన మరవనివాడు, విడవనివాడు, ఎడబాయనివాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని ప్రేమ నిన్ను బహుగా ప్రేమిస్తుంది. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంత అంత కానీ హద్దు లేని ప్రేమ అది. భావదు ఉద్రేకాలకు ఏ మనిషి వర్ణించడానికి కూడా సరిపోనిది చెప్పన సౌఖ్యం మహిమయుక్తమైన ప్రేమ. ఆ ప్రేమలో నిలిచి ఉండాలి కడవరకు అని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాగా మనము ముందుకు సాగడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చూస్తాము. హల్లెలూయా. మోషే ఉపవాసము గురించి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 11-10 వచనాల్లో కూడా, నేను మునుపటి వల్లే 40 పగలును 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేశను. ఆ 40 పగలును 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలపైన ఆ 2 రాతి పలకలు నాకు అప్పగించెను. అంటే మోషే అందరికి తెలుసా? బైబిల్లో ఉన్న మోషే, మన చర్చిలో ఉన్న మోషే కాదు. అయితే ఆయన కొండ మీద దేవుడు రామన్నాడు. రామన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే, నువ్వు ఉదయాన్నే లేచి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని, వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు ఉదయాన్నే లేచి నువ్వు సిద్ధపడి కొండ మీదకి రా అన్నాడు. అంటే ఒక మనిషి ఉపవాసం ఉండడానికి వెళ్తున్నాడంటే దేవుని తేజ మహిమను చూడడానికి, దేవుని ఆజ్ఞలు పొందుకోవడానికి, దేవుని చూడడానికి, దేవుని స్వరము వినడానికి వెళ్ళక ముందు చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపడాలి. సిద్ధపాటు అవసరము. ప్రభువా, నిన్ను చూడాలంటే నా కనులతో, నీ స్వరము వినాలంటే నా చెవులతో, నీ ఆజ్ఞలు పొందుకోవాలంటే నేను ఏమి చేయాలి, ఎలా సిద్ధపడాలని మొదటగా నీ అన్ని తప్పులను, అన్ని కోణాలలో ఉన్న వాటిని, తల్లి గర్భంలో పడిన బయటపడి ఇంతవరకు నేను చేసిన ప్రతి పొరపాట్లను క్షమించమని, ప్రతి కోణంలో ప్రతి విషయంలో నువ్వు సరి చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడేమైంది? మేఘము, దేవుని తేజస్సు మోషేను కమ్ముకుంది. అలాగా దేవుని సన్నిధి, దేవుని యొక్క తేజస్సు నిన్ను కమ్ముకోవాలంటే, ఆయన స్వరము వినాలంటే సిద్ధపాటు అవసరము. దేవుని కొరకు నువ్వు సిద్ధపాటు అవసరము. నువ్వు దేవుని కొరకు సిద్ధపడాలి. నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి, ఫలించడానికి. అప్పుడు దేవుడు పిలిచాడు. మోషే లోపడ్డాడు. ఉదయాన్నే లేచాడు, సిద్ధపడి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద 40 రాత్రులు 40 పగలు దేవుని సన్నిధిలో ఉండి, ఆయన దేవుని సన్నిధిలో, దేవుని కోగిల్లోనే ఉండి ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆజ్ఞలు అంటే దొంగతనం చేయవద్దు. 10 ఆజ్ఞలు తెలుసుగా అందరికీ. ఆకాశం కింద భూమి మీద ఎవరిని మొక్కవద్దు, యేసు ప్రభువును మాత్రమే మొక్కాలి. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. అయితే గమనించండి, మోసే 40 రోజులు ఉపవాసం ఉండి ఆజ్ఞలు పొందుకొని దేవుని స్వరము విని దేవుని తేజస్సుతో కప్పబడి వచ్చినప్పుడు మనుషులు ఆయనను చూడలేకపోయారు. నువ్వు ఉపవాసంలో ఉన్నావంటే, మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి ఇచ్చిన తాళ్లపు చెవి ఉపవాసం ఈ ప్రపంచంలో ఎవరికి లేనిది పేతురుకి ఇచ్చాడు, తర్వాత మనకే ఇచ్చాడు దేవుడు. తెలుసా? మనకిచ్చాడు. ఈ తాళ్లపు చెవి ద్వారా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాటల బుక్ మీద ఒక టైటిల్ పెట్టాడు అబ్రహాం కేడేస్ అంకుల్. తెలుసా? అది దాసత్వపు సంఖ్యల నుండి విడుదల కొరకు ఉపవాసము ప్రార్థన. ఉపవాసము ప్రార్థన అది ఉంటేనే ప్రతి దాసత్వపు సంఖ్యల నుండి, ఎప్పుడో తరాలు ముత్తాతల నుండి నేను వెంబడిస్తున్న శక్తులు, ఆ శాపాలు, ఆ రోగాలు, ఆ బంధకాల నుండి, ఆ కట్ల నుండి విడుదల. ఈ విడుదల పరిచర్య ఆ ఉపవాసంలో మోసే వలె దేవుని దగ్గర నుంచి సిద్ధపడి నీ పిలుపు ఏంటో, దేవుని చిత్తం ఏంటో
ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో, ఏం చేయాలో అన్ని ఆ ఉపవాసంలో మోసే ఎట్లా సిద్ధపడి ఆజ్ఞలను పొందుకున్నాడో, నువ్వు దేవుని సన్నిధిలోనని ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ పొందుకొని నువ్వు ముందుకు సాగడం, గెలవడం ప్రపంచం అంతటా. హల్లెలూయా! అది ఉపవాసం. ఇది నిజమైన ఉపవాసం. ఆ 40 రోజులు రాత్రి పగలు మోసే ఎట్లా ప్రిపేర్ అయ్యాడో, దేవుడు సిద్ధపరిచి ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుని దగ్గర అన్ని నువ్వు పొందుకొని ఆయన చిత్తాన్ని లక్షల కోట్ల ప్రజలను ముందుండి నడిపించడానికే ఉపవాసం. హల్లెలూయా! దాని కొరకు, పెద్ద పనుల కొరకు మనం సిద్ధపడాలి. ఆ గొప్ప తాళపు చెవి దేవుడు మనకిచ్చాడు. గొప్ప విషయము నువ్వు గ్రహిస్తే, నీకు అర్థమైతే నువ్వు మామూలుగా ఉండవు. ఒక శక్తివంతమైన దేవుని బలమైన చేతిలో బలమైన బాణంగా, పాత్రగా నువ్వు ఉంటావు. అలా ఉండాలని, అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చే రాయబారులుగా, సైనికులుగా, దేవునికి యోధులుగా ప్రత్యేకంగా మనం ఉండాలని దేవుడు మన ఎడల ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన జాలి దయ దక్షిణపునుడు, మన ఎడల జాలి చూపుతూ ఉన్నాడు. ఆ దేవుని వైపు చూడు. ఆ దేవుని వైపు చూసినట్లా నీ జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యాల్లో, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆ వాటి కొరకు మనము చూడాలి. అలాగనే దేవుడు చెప్తున్నాడు కొన్ని విషయాలు. హల్లెలూయా! మనము చూస్తాము, అపొస్తలుల కార్యం 9:31లో దేవుడు మనతో, మన సంఘముతో మాట్లాడుతున్నాడు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండేను. మరియు ప్రభునందు భయమును, పరిశుద్ధతందు ఆదరణయు కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. హల్లెలూయా! దేవుడు మన సంఘాన్ని, మనల్ని తన పరిశుద్ధ ఆత్మ స్వాధీనంలో తీసుకొని సంఘాలు విశ్వాసమందు స్థిరముగాను, బలము కలిగి, పరిశుద్ధ ఆత్మతో దేవుని భయము కలిగి, ఆదరణ కలిగి విస్తరిస్తుందంట. హల్లెలూయా! ఆ విస్తరించబడడానికి, ఆ దేవుని చిత్తము జరిగించడానికి నువ్వు నిష్కళంకంగా, పవిత్రంగా, దేవునికి మహిమకరంగా, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే కింది వచనంలో చూస్తాం, అపొస్తలుల కార్యం 16:5లో, గనుక సంఘము విశ్వాసం ముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఆ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్మినవడలా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా! హగ్గయి 2:9లో దేవుడు అంటాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించుచున్నది. అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలం ముందు నేను సమాధానం నీకు అనుగ్రహించుదును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు జరగబోయే పరిచర్య మందిరము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అన్ని ప్రారంభమై సంఘము బలము పొందుకొని దేవుని దగ్గర స్థిరముగా విస్తరించుతుంటుంది. దాని కొరకు, నీ సంఘము కొరకు, నీ కాపరి కొరకు, నీ కాపరి కుటుంబం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినడలా దేవుని చిత్తాన్ని నెరవేర్చు ప్రభా. మా సంఘం ఎడల ఈ కార్యాలు జరిగించు ప్రభా. మా పితరుల ఎడల, సేవకుల ఎడల బైబిల్లో లేఖనంలో రాయించిన రీతిగా మేము కన్నులారా చూడాలి. ఈ వాగ్దానాలు నెరవేర్చని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు నమ్మినడల ఈ సూచిక క్రియలు చూస్తావు, ఈ గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. హల్లెలూయా! కొందరు దేవుని సన్నిధిలో వచ్చి పండుకుంటారు, అవునా? గురకలు కొడతారు, గురకలు. అది దయ్యము పని. అది దేవుని మాట వింటే నువ్వు బాగుపడిపోతావుగా. కాబట్టి జాగ్రత్త పడాలి. ఆ శ్రద్ధ చేయవద్దు, శాపం వస్తుంది. దేవుని పని కూడా నిర్లక్ష్యం చేయవద్దు, ఆ శ్రద్ధ చేయవద్దు. దేవుని మాట వినే విషయంలో, దేవుని సన్నిధి వచ్చే విషయంలో భయముతో జాగ్రత్తగా గడగడ వణుకుతూ ఉండాలంట. గడగడ వణుకుతూ దేవుని సన్నిధిలో రావాలి. హల్లెలూయా! కొత్తగా పెళ్ళయిందంట, పట్నం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలా ఉన్నారో, పెళ్ళయింది కదా అని కోడల్ని కొడుకుని చూడడానికి పెద్ద ఆయన ఊరు నుండి వెళ్ళాడంట పలహారం తీసుకొని. వెళ్తే వాళ్ళ భార్య భర్తలు ఇంట్లో ఉన్నారు. దూరం నుంచి మామయ్య వస్తున్నట్టుని చూసి ప్లేట్లన్నీ పడేస్తూ ఉందంట. అరే, నా భార్య ఎంతవరకు బాగానే ఉంది, ఎందుకు పడేస్తున్నాడు అని అనుకున్నాడంట భర్త. తర్వాత
డోర్ తడితే ఎవరైనా చూస్తే వాళ్ళ నాన్న, మా నాన్న ఎండాకాలం కదా ఊరు నుండి వచ్చాడు, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వలేదంట. నేను ఎందుకు ఇవ్వాలని సరే తను ఇచ్చేసాడు. 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు మీ నాన్నైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఎవరు ఉండాలో నువ్వే డిసైడ్ చేయని చెప్పిందంట భార్య. మరి ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, నువ్వు కొట్టినట్టు కొట్టు, నేను ఏడిసినట్టు ఏడుస్తా, అప్పుడు మీ నాన్న వెళ్ళిపోతాడు. అప్పుడు మనం హాయిగా ఉందామని ప్లాన్ వేసుకున్నారు. ఈయన కొట్టినట్టు కొట్టాడు, ఆమె ఏడిచినట్టు ఏడిచింది. నాయన నా బదులు మీరెందుకు కొట్లాడుకుంటారా అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు భలే కొట్టావు కానీ కొట్టలేదు, నేను ఏడ్చాను కానీ ఏడవలేదు అంటే ఎవరో డోర్ తట్టారంట. ఎవరైనా చూస్తే వాళ్ళ నాన్న. నాన్న ఇంకా నువ్వు పోలేదా అని అంటే చెప్పాడంట, ఇదిగో నీ భార్యను నువ్వు కొట్టినట్టు కొట్టినావు కానీ కొట్టలేదు, నీ భార్య ఏడిచినట్టు ఏడిచింది కానీ ఏడవలేదు, నేను కూడా పోయినట్టు పోయాను కానీ పోలేదు అన్నాడంట. నిర్గమకాండము 20:12 ఏమన్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే శాలువా తీసుకొచ్చి కప్పడం కాదు. వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచిగా ప్రేమించు, మంచి పరిచర్య చేయి. ఇష్టంగా ఏం చేసినా భూమి మీద ఉన్నప్పుడే మనిషిని ప్రేమించాలన్నా, దేవుని ప్రేమ చూపించాలన్నా, ఆ తర్వాత మళ్ళీ దొరకరు. నువ్వు ప్రేమ చూపిస్తా, ఒలికిస్తా అని చెప్పినా. మా డాడీ చచ్చిపోయి సంవత్సరం అయింది, ఈరోజు సంవత్సరికం చేస్తున్న, ఊరు అందరికీ ఏట కోసి పిలుస్తున్నా అంటే ఏం ప్రయోజనం? ఉట్టి ప్రేమలో అవి దండగా, ఖర్చు దండగా ఏముండదు అక్కడ కదా. కాబట్టి లోకం చేస్తున్నట్టు మనం చేయవద్దు. దేవుని ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒకటి అది. నీ పుట్టి పెరిగిన ప్రాంతంలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తమ్మను, నీ మామను, నీ భర్తను అందరినీ ప్రేమించు, ప్రేమ చూపించు. సమయానికి ఇంటికి రావాలి, భర్తలు పిల్లలను ఎత్తుకోవాలి, భార్యకు సమయం ఇవ్వాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాటలు చెప్పుకోవాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి. అప్పుడు ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, దేవుడు ఉంటాడు. దేవుని రక్షణ సునాదము అంటే దేవుని పాటలు పాడుకోవాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. అప్పుడు ప్రేమ అనురాగం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఇంకెవడో దూరుతారు, సాతానుడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. కాబట్టి నాన్న రకాల మన సమస్యలు కోరి తెచ్చుకోకుండా నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ కంచె ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించు. ఒక భర్తగా, ఒక భార్యగా నీ కర్తవ్యం నువ్వు సరిగ్గా, దేవుడు నిన్ను ప్రేమించి అత్తమామల్ని ఇచ్చాడు, మమ్మీ డాడీని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కాపురిని ఇచ్చాడు, అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమించు, పరిచర్య చేయి. ఒక ఐక్యతను, ఒక మంచి ప్రేమను కనపరిచే మాటలు మాట్లాడు. నీ కుటుంబాన్ని కట్టుకో దేవుని వాక్యము చేత. నీ సంఘము ద్వారా నీకు మేలవాలి, అలాగని నీ ద్వారా సంఘంలో ఉన్న అనేకులకు మేలవాలి. కానీ నిన్ను బట్టి ఏ ఒక్కరు కూడా బాధపడి సంఘం నుంచి దూరం అయిపోయేటట్టు కాకూడదు. నిన్ను బట్టి సంఘానికి, ఇతరులకు మేలవ్వాలి. కాబట్టి నువ్వు కీడును విడిచి చేసి నువ్వు మేలు చేయి, నీకు మిన్నైన దీవెనలు కలుగునని దేవుడు చెప్పాడు. అవునా? కాబట్టి ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆదికాండము 7వ అధ్యాయము మొత్తం చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను అధ్యాయం చెప్తున్నా, మీరు వెంటనే తీస్తారు కాబట్టి ఈ మాటలు మళ్ళీ ఎటు వెళ్ళిపోతాయి. కాబట్టి మాట శ్రద్ధగా వినండి. ఆదికాండము 7వ అధ్యాయంలో చదువుకోండి ఇంటికి వెళ్ళి. నోహవు ఓడ ఉందా? ఓడ కట్టాడు. తర్వాత తన కుటుంబము అన్ని రకాలమైన జంతువులను, క్షీరదలను, పక్షులను, పశువులను అందరినీ ఒక్కొక్క జతగా ఎక్కించుకున్నాడు. తను కూడా ఉన్నాడు. తన కుటుంబంలో 8 మంది ఉన్నారు. రాత్రి పగలు వర్షం వచ్చిందా? కొండలు, లోయలు, గుట్టలు అన్నీ నీళ్లతో నిండిపోయినప్పుడు చాలామంది దేవుని మాట వినకుండా, రక్షణ మాట, సువార్త ప్రకటించకుండా నశించి వెళ్ళిపోయారు. అయితే ఆ జలముల పైన, ఆ యొక్క ఓడలో నోహావు కుటుంబం సురక్షితంగా ఉంది. క్షేమంగా, సంతోషంగా, సురక్షితంగా ఉంది. లోకమంతా తల్లడిల్లి రొమ్ము బాదుకుంటూ దేవుని మాట వినకుండా నరకానికి వెళ్ళిపోతే తన కుటుంబం మాత్రం దేవుని కోగిల్లో ఉంది. అవునా? కీర్తనలు 91:10 ఏముంది? ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే, నువ్వు యథార్థవంతునిగా నోవా వల్లే నువ్వు దేవుని నడుస్తే, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిస్తే దేవుని కృప నీతో ఉంటుంది. నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. అంటే కృప ఏంటంటే దేవునే పొందుకుంటావు. అప్పుడు ఏ తెగులు నీకు అంటకుండా ఆ నోవాహు కుటుంబాన్ని ఎలా కాపాడాడో, దేవుడు కరువు వచ్చినా,
సముద్రము ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని యుద్ధాలు జరిగినా నీ కుటుంబం మాత్రం నోహావు కుటుంబంలో సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా. ఏ తెగులు అంటకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు విశ్వాసించి దేవుని మీద ఆధారపడి నమ్మిన యెడల ప్రపంచమంతటా ఏది ఏమైనా అత్తకుతులమైతా ఉన్నా, అందరూ నీ పక్కన ఉన్న వాళ్ళు భయపడుతూ ఉన్నా, నీ పక్కన 1000 మంది 10,000 మంది చుట్టూ శవాలు పడి ఉండి నువ్వు వాళ్ళ మధ్యలో ఉన్నా ఆ దురాత్మలు నీకు అంటదు, అపాయం నీకు రాదు, మరణం రాదు. దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతా అన్నాడు. హల్లెలూయా. సవాలు చేసి దేవుడు చెప్పినాడు. అంత మంచి దేవుణ్ణి, అంత పెద్ద దేవుణ్ణి, అంత బలము కలిగిన తండ్రిని మనము మనసిచ్చి ప్రేమించి ఆయనతో పాటు ఉండకుండా తప్పులు చేస్తూ దేవునికి విరుగ్గా బ్రతికితే ఎట్లా ఉంటుంది? అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, వాస్తవములకి రా, సర్వసత్యంలోకి నడిపించబడు, వాక్యమనుసారంగా నడువు, లేఖనము ధ్యానించు, ప్రార్థించు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నీ స్నేహితులు ఉంటే నువ్వు సమయం ఇస్తావు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం ధ్యానిస్తావు. 1 యోహాను పత్రికలో రాయబడింది, నా ఆజ్ఞలు గైకొనుటయే నన్ను ప్రేమించుట. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-13 వచనాల్లో కూడా రాయబడింది, ఆయన ఆజ్ఞలు గైకొంటే నువ్వు ఆయన స్నేహితుడు అవుతావు. ఆయన ఆజ్ఞలు గైకొని జరిగిస్తే మంచి స్నేహితుడు దేవుడు, దేవునితో కలిసి నడుస్తావు. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవునికి దూరం కాకుండా దైవ చిత్తానుసారంగా మనం నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి ఉపవాసాలు దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలి, ముందుకు సాగాలి. అలాగనే మనం చూస్తాము. హల్లెలూయా. 2 సామెలు 1:12 సౌలును యోనాతానును యెహోవా జనులు ఇజ్రాయేలు ఇంటి వారును యుద్ధంలో కూలిరని వారిని గురించి విన్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, అక్కడ నష్టం జరిగిపోయింది, ఇంకా నష్టం జరగకుండా ఉంటారు. ఉపవాస ప్రార్థన ఒకరోజు, ఇంకా నష్టం అయిపోయింది, ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి, నెమ్మది కొరకు, ఇంకా మరణాలు జరగకుండా ఆపు ప్రభు, ఆదుకో, ఉన్న వాళ్ళనైనా ఇంకా ఆ యుద్ధంలో చచ్చిపోకుండా బ్రతికించు అని ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తాం 1 రాజులు 21:25-29 వరకు. అహాబు నాబోతును చంపించి పాపము చేశాడు. ఎలియా శిక్ష గురించి చెప్తాడు. అప్పుడు ఈ అహాబు ఏం చేస్తాడంటే, నీకు కీడు జరుగుతుందని ఎలియా వచ్చి చెప్పినప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉంటాడు అహాబు. ఎందుకు? అయ్యో నేను కీడు చేశాను, యెజెబెలు చెప్పినట్టు మాట విని ప్రేరణకు గురై కీడు చేశాను, ఈ కీడు వల్ల నేను నష్టపోతాను, చచ్చిపోతానేమో అనే భయంతో ఉపవాసం ఉంటాడు. ఒక్కరోజు ఉపవాసం. అయితే అహాబు తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేశాను, ఇంకా విగ్రహారాధన అవి చేసింది. అహాబు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, అపాయము అతని కాలంలో సంభవింపకుండా ఆపి కుమారుల మీద కుటుంబం మీద ఏర్పరిచేదను అన్నాడు దేవుడు. అంటే తను తప్పు చేశాడు, కానీ ఆయన ఒక్కడే రక్షించబడాలని ప్రార్థన చేశాడు ఉపవాసం ఉంటే. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రార్థనలు కూడా తేడా ఉంటుంది. తను ఇంకా నా మీద, నా పిల్లల మీద, ఎవరి మీద ఈ శాపం పనిచేయకుండా అని ప్రార్థన చేయలేదు, తన మట్టుకే చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆ శాపాన్ని తన మీద నుంచి తీసి తన పిల్లల మీద వచ్చేటట్టు చెప్పాడు. అంటే ప్రార్థన చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. జాగ్రత్తగా నీ కొరకు, నీ కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి 3 రోజులు, ఒకరోజు ఉపవాస ప్రార్థన ఆదరణ కొరకు, ఇంకా నష్టం జరగకుండా చేస్తారు. అలాగనే 3 రోజులు ఉపవాస ప్రార్థన జాతిని రక్షించడానికి, శ్రమలో ఇరుకులో ఉన్నప్పుడు బయటపడడానికి. అలాగా 40 రోజులు ఉపవాసన ప్రార్థన దేవుని చిత్తాన్ని కనుగొనడానికి, నువ్వు ఏమై ఉన్నావో ఆయన ఆజ్ఞలు పొందుకోవడానికి దేవుని దగ్గర నువ్వు సిద్ధపడి ఆయన దగ్గర డైరెక్ట్ అన్ని పొందుకొని
దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, ఒక సైనికుడు మోషేలాగా నిలబడడానికి. అలాగనే మనము చూస్తాము 14 రోజులు ఉపవాస ప్రార్థన కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తాం మనము అపొస్తలుల కార్యము 27:34, గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైన నశింపదని చెప్పొచ్చు, ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. అప్పుడు అందరూ ధైర్యము పొందుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్నవారందరూ 276 మంది. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఓడల్లో ప్రాణ అపాయం ఉంది, ఇంకా ఆధారం లేదు, చనిపోవాల్సిన పరిస్థితి. ఆ స్థితిలో దేవుడు మాట్లాడాడు. ఎవరితో? పౌలుతో. 14 రోజులు మాట్లాడినప్పుడు పౌలు అంటాడు, ఎవరిని దేవుడు చంపకుండా క్షేమంగా అవతలికి దాటిస్తాడు, ఇంకా మనం ఆహారం పుచ్చుకోవచ్చు అని వాళ్ళు అప్పుడు తింటారు. అంటే ప్రాణ అపాయము నీ మీద వచ్చి ఉన్నప్పుడు ఉండేది 14 రోజులు ఉపవాసం. ఆ అపాయం తప్పించడానికి, అపాయము రాకుండా ఉండడానికి 1 రోజు ఉపవాసం. ఆల్రెడీ అపాయం పొంచి ఉంది, ఆ క్లిష్టతరమైన దిక్కుతోచని పరిస్థితుల్లో బయటపడడానికి 3 రోజుల ఉపవాస ప్రార్థన అవసరం. 7 రోజుల ఉపవాస ప్రార్థన కూడా ఉంది. ఇంకా ఎన్నడూ ఇలాంటి నష్టాలు జరగకుండా దేవునితో సంతోషంగా ఉండడానికి ప్రయాణాలు చేస్తాంగా. ప్రయాణాలు ఎక్కడైనా సేవ చేయడానికి పోయినప్పుడు, కొత్తగా సేవ స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి మనకంటే ముందు దేవుడు నడిచి మార్గం సరళము చేయడానికి 7 రోజులు ఉపవాస ప్రార్థన అవసరం. దానియేలు 9వ అధ్యాయంలో చూస్తాం. దానియేలు ఉపవాసం ఉంటాడు. అయితే తన ప్రార్థనకు ప్రత్యుత్తరం రావడానికి 21 రోజు పట్టింది. మధ్యలో దురాత్మలు ఆపినాయి ఆయన ప్రార్థనకు. కానీ దేవుడు తన దూతలను పంపి అవన్నీ పక్కన పరలదొరలి తన యొక్క సన్నిధిని, తన యొక్క ప్రత్యుత్తరాన్ని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఉపవాస ప్రార్థన 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆకాశము కింద ఉన్న దురాత్మలను, నీ ప్రార్థనకు, నీ జీవితానికి ఉన్న వాటిని అన్నీ దేవుడు పక్కన నెట్టివేసి ఆయన ప్రార్థన, దేవదూతలు మనం చేసే ప్రార్థన తీసుకెళ్ళి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన మనం ఏం ప్రార్థన చేశావో దేవుడు విని ఆ దానికి ప్రత్యుత్తరం తిరిగి వస్తుంది. అది దాని ద్వారా మనం మేలు పొందుకుంటాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి శాపము నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి దారిద్రము నుండి, ప్రతి బంధకాల నుంచి మనకు దేవుడు విముక్తినిస్తాడు, విమోచన ఇస్తాడు. అందుకని ఉపవాసము మనం ఉండాలి. కాబట్టి ఈరోజు ఉపవాసం ముగింపులు ఉన్నాయి కాబట్టి ఈ అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడని కృప చూపాడు. కాబట్టి మనం దేవుని యందు ఆనందించాలి, దేవుని వైపే మనం చూడాలి. యేసపు ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమ పడ్డాడు, కానీ అవన్నీ దేవుడు ఏం చేశాడు? సింహాసనానికి ఒక్కొక్క మెట్లుగా మార్చాడు. దేవుడు మొర్దెకై దీనస్థితిలో ఉన్నాడు, తన జాతి కొరకు ప్రార్థన చేశాడు, అడ్డు బండలను తొలగించి దేవుడు తన సింహాసనాన్ని ఇచ్చేశాడు. కాబట్టి దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి చూస్తున్నాడు. అయితే అనేక శ్రమల్లో, అనేకమైన ఇక్కట్లలో నీ సరిహద్దు విశాలపరచాలి, మార్గం సరళం అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ముందుకు సాగడమే. అప్పుడు దేవుడే యెహోషాపాతుతో చెప్పినట్టుగా దేవుడు నీ ముందు ఉండి ఆయన నీకున్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి శత్రువును తొలగించి జయము నీకిచ్చి నీ చేయి పట్టుకొని దేవుడు నడిపిస్తాడు. ఆయన మంచి దేవుడు, దయాళుడు. అయితే యెహోషాపాతు కూడా ప్రార్థన చేయకముందు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి బంధకాల నుంచి విడుదల, విముక్తి కలుగుతుంది. కాబట్టి నాకు కూడా చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు పిడకలలు వచ్చేవి, అలాగనే దురాత్మలు పీడింపబడుతున్నట్టు, చనిపోయిన శవాలు నా ముంగుల నుంచి ఎత్తుకొని వెళ్తున్నట్టు, అనేకులు ఏడుస్తూ ఉన్నట్టు భయంకరమైన అవి ఉండేవి. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నానో
అవన్నీ తొలగిపోయినాయి. అవన్నీ తొలగిపోయి దేవుని యొక్క వెలుగుతో నేను కప్పబడి దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ చాలా ఏడ్చి ప్రార్థన చేసిన ఏ నరుడు ఏ మనిషినికి విడుదల ఇవ్వడు, దేవుడు మాత్రమే విడుదల ఇస్తాడు. నీకు ఆకలి అయితే నువ్వే అన్నం తినాలి, నీకు దాహం అయితే నువ్వే నీళ్ళు తాగాలి. కాబట్టి నీకు నువ్వే దేవుని మనసు ఇచ్చి నిన్ను నువ్వే సమర్పించుకొని దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే గొప్ప బలమైన సాధనగా ఆయన చేతిలో మనం వాడబడతాం. కాబట్టి దేవుడు మనకు అనేకమైన విషయాలు మాట్లాడాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఆయనలాగా ఆయనలో ఆయనతో ఉండి మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి గోధుమ గింజ, ఎండిపోయిన గింజ నేలనే పెడితే ఫలిస్తుంది. నువ్వు ఫలించాలి, చిగురించబడాలంటే దేవుడే నీకు కావాలి. అహరోను యొక్క మొత్తం 12 కర్రలను తీసుకెళ్ళి మోసే దేవుని సన్నిధిలో పెట్టాడు. అహరోను కర్ర, ఎండిపోయిన కర్రను పెట్టారు, బాదము కర్రను. ఎండిపోయింది, చిగురించింది, పూత వచ్చింది, పువ్వు వచ్చింది, కాయ వచ్చింది, ఫలించింది. అవునా? నీ జీవితము ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించబడాలంటే, దేవుని చిత్తం నీడలా జరిగించాలంటే అహరోను యొక్క కర్రను, ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఎట్లా చిగురించిందో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెడితే దావీదు ప్రార్థన చేస్తాడు చూడు, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచు, బలపరచు అని. అలా ఫలభరితంగా దేవుడు నిన్ను ఉంచి దీవించి గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రతి ఉపవాసములో మన కాపరితో చెప్పిన మాట, ప్రతి ఉపవాసంలో నేను వచ్చి ఉన్నా అన్నాడు. మన మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ అనేకమైన విషయాలు మనతో మాట్లాడుకుంటూ దేవుడు వచ్చాడు. దేవునికి అత్యున్నత మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. బట్టి ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు నాకు తృప్తిగా ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తారా ఒకసారి. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. బాలుడైన సవాడుకున్నట్టుగా ప్రభు అయిన దేవుడు ఈరోజు యవ్వన దాసుడైనటువంటి హరి సాగర్ నాయక్ గారిని మన మధ్యలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో అద్భుతమైనటువంటి సందేశం. ప్రభు మహాకృపను బట్టి ఉపవాసం యొక్క ఫలితాలు ఎలా పొందుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నిజమైన ఉపవాసం ఏంటి అన్న విషయాలను పురస్కరించుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మాదిరికరమైనటువంటి జీవితాలను చూపిస్తూ అద్భుతమైనటువంటి ఇచ్చిన మన సహోదరుడు హరిప్రసాద్ గారికి సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసం అనేది శ్రమలలో ఒక వార్త వచ్చిందంట, భయంకరమైనటువంటి వార్త. అది ఎప్పుడూ నెహెమ్యా జీవితంలో అలాంటి వార్త విని ఉండలేదు. కాల్చబడింది, మందిరం కాల్చబడింది, ఎంత భయంకరమైనది జరిగిందని అనగానే ఆయన చేసిన పని ఏంటి? ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు రాణి కూడా ఏమండి, ఆ జాతి ప్రజలందరూ కూడా నాశనం వాళ్ళని కంకణం కట్టుకున్నటువంటి ఒక శత్రువు, ఆ శత్రువు యొక్క పన్నాగమంతా కూడా తొలగించబడటానికి ఎవరిని సహాయం కోరింది? తనతో పాటు ఉన్నటువంటి చెలికత్తెలనందరినీ కూడా ఏమండి సిద్ధపడమని చెప్పింది. ఉపవాసం ఉండండి, ఒకవేళ నేను చచ్చినా చస్తాను, కానీ మీరు మాత్రం నాతో కలిసి మీరేం చేయాలి? ఉపవాసం ఉండండి, నేను వెళ్తాను. రాజాజ్ఞ లేకపోయినా సరే ముందు నిలబడతా. మన జాతి కోసం అన్నారు. ప్రభు గొప్ప కార్యము జరిగించాడు. మరి నీ జాతి కోసం, నీ వాళ్ళ కోసం నువ్వేం చేస్తావో అది నీ నిర్ణయం. ఈరోజు అయితే స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాడు. దేవునికి మహిమ. అలాగే మహిమ గల దేవునికే మహిమ కలుగును గాక. 3వ సంఘటన ప్రభు మనకు జ్ఞాపకం చేసింది యెహోషాపాతు. ఏమండి, శత్రువుల భయం ఎక్కువగా ఉంది. శత్రువుల భయం ఉన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చి పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, అంత జనాన్ని చూస్తుంటే మాకు భయం, వణుక, మేము ఎటు తోచక ఉన్నాం ప్రభువా. ఈ పరిస్థితుల్లోంచి కాపాడటానికి మాకు ఎవరు దిక్కు లేదు, నీవే మాకు దిక్కు. మరి నీకు ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి. నిశ్చయంగా మనం మోకరిస్తే పైన దేవుని చెయ్యి ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. దేవుని చెయ్యి మన తల మీదనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.